హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 4th ఎపిసోడ్ ని చూద్దాము. నాకు తెలియకుండా నువ్వు అక్కడేం చేస్తున్నావని హీరో అడుగుతూ ఉంటే అది విని షెన్లీ భయపడిపోతుంది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు హీరో నువ్వు అక్కడేం చేస్తున్నావని అడుగుతూ ఉంటే అది విని షెన్లీ ఒక ఆకు రాలిపోయి కిందకి పడిపోయింది, నీకు హెల్ప్ చేద్దాము అనేసి నీకోసం నేనే దాన్ని తీసుకుని వచ్చి లోపల పెట్టాను అని షెన్లీ కవర్ చేసుకుంటూ ఉంది. అది విని హీరో షెన్లీ దగ్గరికి వచ్చి అది ఏమి ఆకు, ఎక్కడ పెట్టావు అని అడుగుతున్నాడు. దానికి షెన్లీ అది ఆ టేబుల్ మీద ఉండే నోట్స్ లో పెట్టాను అని తను కవర్ చేసుకుంటూ ఉంది. హీరో షెన్లీకి ఇంకా దగ్గరగా వచ్చేసి తనని గట్టిగా పట్టుకొని నిజం చెప్పు, ఏం నోట్స్ అని అడుగుతూ ఉన్నాడు. దానికి షెన్లీ వెంటనే ఎంత ధైర్యం రా నీకు, నా చెయ్యి వదులురా అనేసి నేనెందుకు నీ దగ్గర అబద్ధం చెప్తాను, నువ్వే కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో అనేసి నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి షెన్లీ అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతుంది. దాన్ని చూసి హీరోకి నవ్వొస్తూ ఉంటే సైలెంట్ గా నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. అప్పుడు షెన్లీ హీరో బుక్ ఓపెన్ చేసి ఆ ఆకును బయటకు తీసి రిమైనింగ్ స్టోరీస్ ని చదువుతూ ఉంది. అసలు నిజంగా ఎవరితను, ఇతని దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి కానీ బాడీ మాత్రం కొంచెం వీక్ గానే ఉంది. నన్ను చూసి అస్సలు భయపడ్డం లేదు. ఒకవేళ నన్ను చీట్ చేయడం కోసము మనిషి రూపంలో ఉంటూ డమ్మీగా ఇలా ఏమైనా స్టోరీని క్రియేట్ చేసి పెట్టాడా, వీడు స్వర్గానికి సంబంధించిన వాడా కాదా అని ఏమీ అర్థం కావడం లేదు. కానీ నన్ను కాపాడి నాకు బాగా కుక్ చేసి పెడుతున్నాడు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇంకా కొన్ని డేస్ మాత్రమే నేను ఇక్కడ ఉండబోతున్నాను, అందువల్ల తనతో మంచిగా బిహేవ్ చేయాలి అని షెన్లీ డిసైడ్ అవుతుంది. ఇక్కడ హీరోకి షెన్లీ అక్కడ ఉన్నదంతా తెలిసి నవ్వుకుంటున్నాడు. షెన్లీ ఆ బుక్ అంతా క్లోజ్ చేసి పెట్టేసి హీరోతో మంచిగా ఉండాలి అని డిసైడ్ అయింది కదా, అందువల్ల షెన్లీ హీరో ఇద్దరు కలిసి ఇప్పుడు ఆటలాడుకుంటున్నారు. ఇద్దరు కలిసి కుకింగ్ చేసుకుని తింటున్నారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంది. ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగా హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ ఇంకొక పక్క ఆ ఊరి హెడ్ వాళ్ళ పెద్దబ్బాయి అతను బాగా టెన్షన్ పడుతూ పని పిల్లతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏంటి అంటే, నేను మొదటి భార్యకు పుట్టిన కొడుకుని, నా తమ్ముడు ఉంపుడు గత్తకు పుట్టిన కొడుకు, కానీ మా నాన్న నా మాట అస్సలు వినడం లేదు, వాడి మాటలు మాత్రమే బాగా వింటున్నాడు. ఇలానే జరుగుతూ ఉంటే నాకు ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇప్పుడు వెంటనే పని అబ్బాయిని పిలిచి ఆ రోజు ఆ జాతకం చెప్పిన అతను వచ్చి బాగా జాతకం చెప్పాడు అన్నావు కదా, మళ్ళీ అతను వచ్చేంత వరకు మనం వెయిట్ చేయలేము, నేనే డైరెక్ట్ గా వెళ్లి అతన్ని మీట్ అవుతాను, అందుకు ఏర్పాటు చేయండి అనేసి అంటున్నాడు. దానికి ఆ పని అబ్బాయి ఓకే అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మన షెన్లీ మోమోస్ ప్రిపేర్ చేయడానికి పిండిని రెడీ చేస్తూ ఉంది. అక్కడికి మన హీరో వచ్చేసి నువ్వు చాలా బాగా పిండిని పిసుగుతున్నావు అనేసి ఒక గిన్నెను ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా మోమోస్ ఉన్నాయి. అబ్బా మంచి స్మెల్ వస్తుంది అని హీరో అనేసి కొంచెం నేను కూడా చికెన్ కుక్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ అది నాకు అందడం లేదు, కొంచెం నువ్వు దాన్ని తీసిస్తావా షెన్లీ అని అడుగుతూ ఉంటే దానికి షెన్లీ హీరోని చూసి ఎప్పుడు చూడు నీకు సేవ చేసి చేసి నేను అలసిపోతూ ఉన్నాను అనేసి ఒక మ్యాజిక్ ద్వారా ఆ చికెన్ ని కిందికి దింపుతుంది. దాన్ని చూసి హీరో నీకు మ్యాజిక్ కూడా వచ్చా, అలానే దీన్ని కట్ చేయడానికి కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని హీరో అడుగుతూ ఉంటే వెంటనే షెన్లీ ఒక చిన్న పవర్ ని యూజ్ చేస్తుంది. అప్పుడు ఆ కత్తి ఆటోమేటిక్ గా ఆ చికెన్ ని కట్ చేస్తూ ఉంది. ఇది భలే ఉంది, క్యారెట్ ని కూడా బాగా కట్ చేసింది అనేసి హీరో ఇటువైపుకి తిరుగుతూ ఉన్నప్పుడు షెన్లీ మీద హీరో చేయి కొంచెం టచ్ అవుతుంది. అప్పుడు ఇద్దరు షాక్ అయి నిలబడుకొని ఉన్నారు. హీరో ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటే మన షెన్లీ సిగ్గుపడుతూ ఉంది. ఇప్పుడు హీరో సారీ తెలియకుండా నా చేయి తగిలింది అని అంటూ ఉంటే అవునవును ఇది పెద్ద ఇష్యూ కదా, పోయి పని చూసుకోపో అని షెన్లీ క్యాజువల్ గా మాట్లాడేసి అక్కడి నుండి వేగంగా బయటకు వచ్చి వాటర్ లో తన ఫేస్ ని చూసుకుని వీడు ఒక సాధారణమైన మనిషి, వీడి కోసం నేను సిగ్గుపడుతున్నానా, నాకు ఏం అర్థం కావడం లేదు, నేనెందుకు సిగ్గుపడుతున్నాను అనేసి తనని తాను తిట్టుకుంటూ ఉంది. మన హీరో ఏమో షెన్లీకి నచ్చినట్టు చికెన్ ని వండుతున్నాడు. కష్టపడి వంట అంతా ఫినిష్ చేసేసి కోడి రా తిందాము అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ నాకు ఒక పేరుంది అని ముందే చెప్పాను కదా అని అరుస్తూ ఉంది. ఇప్పుడు హీరో షెన్లీ తినడానికి వెళ్దామా అని అడుగుతున్నాడు. దాన్ని విని షెన్లీ షాక్ అయిపోతుంది. ఇప్పటి వరకు తనని ఎవ్వరూ పేరు పెట్టి పిలవలేదంట, అందరూ నన్ను లీడర్ లీడర్ అని పిలిచేవాళ్ళు, అందరూ నన్ను యుద్ధానికి వెళ్దామా, గొడవకి వెళ్దామా, ఫైట్ కి వెళ్దామా అని మాత్రమే అడిగేవారు, కానీ ఫస్ట్ టైం షెన్లీ తినడానికి వెళ్దామా అని హీరో అడగగానే షెన్లీ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంది. ఉండు వస్తాను అనేసి అంటూ ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిసి తింటూ ఉన్నారు. అప్పుడు షెన్లీ నన్నెవ్వరూ ఇప్పటిదాకా ఇలా తినడానికి పిలవలేదు అని అంటూ ఉంటే అది విని హీరో నీకు పేరు పెట్టిందే పిలవడానికి కదా, తినడానికి పిలవడం అనేది ఒక సాధారణమైన విషయము, దీనికెందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు
లేదు అని హీరో అంటూ ఉంటే, అది నీకేం అర్థం కాదులే, నేను ఇప్పుడు తినబోతున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనేసి ఒక చికెన్ పీస్ ని తీసుకుని తింటూ ఉంది. దాన్ని మన హీరో చూస్తూ ఎంత హ్యాపీగా తింటుందో చూడు అనేసి షెన్లీని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ తను కూడా ఇప్పుడు తింటూ ఉన్నాడు. ఇప్పుడు హీరో ఈ రోజు మన ఇంటికి గెస్ట్లు రాబోతున్నారు అని అంటూ ఉంటే, అది విని షెన్లీ మన ఇంటికి ఎవరు రాబోతున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఇద్దరు ఫుడ్ అంతా తినేసి టీ తాగడానికి వెళ్లి కూర్చుంటున్నారు. అప్పుడు షెన్లీ ఒక రాయిని బంగారంగా మార్చేసి, దీంతో మార్కెట్ కి వెళ్లి చికెన్ ని తీసుకుని రా అని అంటూ ఉంటే, అది విని హీరో, ఇంత పెద్ద బంగారాన్ని యూజ్ చేసి నేను చికెన్ కొంటే నన్ను పోలీసులు పట్టుకుని వెళ్లి బొక్కలో వేస్తారు అని అంటున్నాడు. అది విని షెన్లీ, అయితే ఇది ఒక వేస్టా అనేసి దాన్ని అక్కడే పడేసి షెన్లీ లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడు అక్కడికి చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ వస్తున్నారు. ఇప్పుడు ఆ పెద్ద కొడుకు లోపలికి వచ్చేసి హీరోని చూసి, మీరే ఆ జాతకం చెప్పే వ్యక్త అని అడుగుతూ ఉంటే, అవును, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని హీరో అడుగుతున్నాడు. కొంచెం రెస్పెక్ట్ తగ్గినట్లు మాట్లాడుతున్నారు, అయినా పర్లేదు, నేను క్షమించేస్తాను, సరే మీరందరూ బయటకు వెళ్ళండి, నేను అతనితో సింగిల్ గా మాట్లాడాలి అనేసి అందరినీ బయటకు పంపించేస్తున్నాడు. ఇప్పుడు అతను, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అనేసి, మా నాన్న ఇంకా ఎంతకాలం బ్రతికి ఉంటాడు, తను ఎప్పుడు చనిపోతాడు, నేనెప్పుడు హెడ్ అవుతాను అని నాకు తెలుసుకోవాలనుంది అని అంటున్నాడు. దానికి హీరో, ఈ ఊరి హెడ్ ఎప్పుడు చనిపోతాడు అనేది ఈ ఊరి ప్రజల యొక్క భద్రతకు సంబంధించిన విషయము, అందువల్ల నేను దాని గురించి చెప్పలేను, నన్ను వదిలేయండి అని అంటున్నాడు. దానికి అతను, ఇది మాత్రం నువ్వు నాకు హెల్ప్ చేశావు అంటే నేను నీ లైఫ్ కి సరిపడేంత బంగారాన్ని నీకు గిఫ్ట్ గా ఇస్తాను అని అంటున్నాడు. దానికి హీరో, నాకు ఇవేమీ అవసరం లేదు అని అంటున్నాడు. దానికి అతను, ఓహో నీకు అవసరం లేదా అనేసి వేడిగా ఉన్న టీని మన హీరో మొహం మీద విసిరి కొడుతున్నాడు. అప్పుడు హీరో ఫేస్ అంతా కాలిపోతుంది. అంతలో ఆ సెక్యూరిటీ గార్డ్స్ అంతా కత్తిని తీసుకుని వచ్చి హీరోని చుట్టుముట్టేస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే నన్నే ఎదిరించి మాట్లాడతావు అనేసి అతను మళ్ళీ ఆ టీని హీరో మొహం మీద పోయడానికి వస్తూ ఉంటే, అప్పుడు కరెక్ట్ గా అక్కడికి షెన్లీ వచ్చేస్తుంది. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్క మ్యాజిక్ పవర్ తో కొట్టి తరిమేస్తుంది. ఆ పెద్ద కొడుకుని ఒక కట్టె ఆటోమేటిక్ గా కొడుతూ ఉంది. ప్రాణభిక్ష పెట్టండి అని అరుస్తూ అందరూ అక్కడ నుండి పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు షెన్లీ హీరో దగ్గరికి వచ్చి, నీకు బుద్ధుందా లేదా, ఎవరో ఒక అతని దగ్గర నువ్వు దెబ్బలు తింటున్నావు, నిన్ను నువ్వు కాపాడుకోలేవా అని షెన్లీ తిడుతూ ఉంటే, ఏం చేసేది, అతని ఈ ఊరి హెడ్ వాళ్ళ కొడుకు, వాళ్ళని అంత ఈజీగా ఏం చేయలేము, నేను నీలాగా పవర్ఫుల్ అయిన పర్సన్ కాను, నేను ఒక సాధారణమైన మనిషిని అని అంటున్నాడు. దాన్ని చూసి షెన్లీ ఒక టీని మొహం మీద పొయ్యగానే మొహం అంతా కాలిపోయింది. ఇతన్ని చూసి గొప్పవాడేమోనని నేను అనుకున్నాను, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంది. ఇప్పుడు హీరో, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఎప్పుడు చనిపోతాడో, ఆ పదవి తనకెప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. వీడు చాలా చెడ్డ వ్యక్తి, వీడికి మాత్రం ఈ పదవి దొరికితే ఈ ఊరు సర్వనాశనం అయిపోతుంది అని హీరో అంటూ ఉంటే, అది విని షెన్లీ, నీకు ఇలాంటి దిగులు కూడా ఉందా అని అడుగుతూ ఉంది. ఈ ఊరి గురించి నేను బాధపడను అని నీకెవరు చెప్పారు అని హీరో అంటున్నాడు. సరే సరే రా, నీకు బ్యాండేజ్ వేస్తాను అనేసి షెన్లీ హీరో దగ్గరికి వచ్చి, దాన్ని ఇలానే వదిలేస్తే ఇంకా కందిపోతుంది, పైగా నువ్వు కొంచెం వీక్ గా ఉన్నావు, నీ చేతికి వేసిన కట్టు కూడా బాగా తడిచిపోయింది, ఇప్పుడు దాన్ని మార్చేసి కొత్తగా కట్టు కడదాము అనేసి షెన్లీ దగ్గరగా వస్తూ ఉంటే, వెంటనే హీరో, ఇదిగో నీ కట్టు అనేసి ఆ కట్టును ఇప్పిస్తున్నాడు. చెయ్యి ఇరిగిందంతా ఒక ఫేక్, అది ఒక అబద్ధం అనేసి షెన్లీ ఇప్పుడు కనిపెట్టేస్తుంది. ఇప్పుడు వెంటనే హీరో, అయ్యయ్యో నువ్వు కనిపెట్టేస్తావా, వాడు వేడిగా ఆ టీ నా మొహం మీద పోసాడు కదా, అందువల్ల తల బాగా నొప్పిగా ఉంది అనేసి మళ్ళీ హీరో తన నటనని ప్రదర్శిస్తూ ఉంటే, దాన్ని చూసి షెన్లీ, నువ్వు బాగుపడవరా అన్నట్టు చూసేసి అక్కడి నుండి సైలెంట్ గా వెళ్లిపోతుంది. హీరో తన కోసం తానే మెడిసిన్ రెడీ చేసుకుంటూ ఉంటే, దాన్ని చూసి షెన్లీ, పక్కకు దొబ్బే, నేను రెడీ చేస్తాను అనేసి తను రెడీ చేయడానికి వచ్చి కూర్చుంటుంది. కానీ తనకి ఏం మందు ఎందులో కలపాలి అనేది అర్థం కావడం లేదు. దాన్ని చూసి హీరో నవ్వుతూ, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటూ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు షెన్లీ, ఒకవేళ నేను లేకపోయి ఉంటే నువ్వేం చేసేవాడివి అని అడుగుతూ ఉంటే, దానికి హీరో, నువ్వు ఇక్కడ లేకుండా ఉండి ఉంటే నేను అతనితో అలా బిహేవ్ చేసి ఉండను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావనే ధైర్యంతోనే నేను అలా బిహేవ్ చేశాను అని హీరో అంటున్నాడు. అది విని షెన్లీకి హీరో మీద అఫెక్షన్ ఇంకా పెరిగిపోతూ ఉంది. నువ్వు చాలా ధైర్యమైన అమ్మాయివి, నీలాంటి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు అని హీరో అంటూ ఉంటే, నా క్యారెక్టర్ గురించి గొప్పగా మాట్లాడింది నువ్వొక్కడివి మాత్రమే అని షెన్లీ అంటూ ఉంది. దానికి హీరో, నాలాంటి టేస్ట్ అందరికీ ఉండదు కదా అని అంటున్నాడు. అదంతా విని షెన్లీకి హీరో మీద ప్రేమ పెరుగుతూ ఉంది. సరే సరే ఒక క్లాత్ ని ఇవ్వు, నా చేతికి వేడిగా తగులుతుంది అని హీరో అరుస్తూ ఉంటే, అంతలో షెన్లీ వేడివేడిగా ఆ గిన్నెని పట్టుకుని ఆ మందుని పోస్తూ ఉంది. షెన్లీ చేతికి అప్పుడు వేడి తగిలి
చెయ్యి అంతా కాలిపోతుంది. హీరో షాక్ అయినట్టు చూస్తూ ఉన్నాడు. వేగంగా లేచి ఆ గిన్నెని పక్కన పెట్టేసి షెన్లీ చేతిని చూస్తూ, ఇలా చూడు, నువ్వు ఒక అమ్మాయివి, అమ్మాయిలాగానే నడుచుకోవాలి. నువ్వెంత ధైర్యం ఉన్న అమ్మాయి అయినా ఇలా నడుచుకోకూడదు, సరేనా? నీ చేతికి మందు వేస్తాను ఉండు అనేసి హీరో షెన్లీ చేతి మీద ఊదుతూ ఉన్నాడు. హీరో చేతికి బ్యాండేజ్ వేసేసి, ఇప్పుడు నీకు ఓకేనా అని హీరో అడుగుతూ ఉంటే, నాకు ఓకేనే అని అంటుంది. ఈ ఊరి హెడ్ ని నేను ఎదిరించలేను, దానికి నాకు వేరే ఎవరైనా హెల్ప్ చేయాలి అని హీరో అంటూ ఉంటే, ఎవరు? నన్ను హెల్ప్ చేయమని అంటున్నావా అని షెన్లీ అడుగుతుంది. చాచా, నిన్ను హెల్ప్ చేయమని నేను చెప్పడం లేదు. ఆ ఊరి హెడ్ కి 2 కొడుకులున్నారు. వీడు ఫస్ట్ కొడుకు, రెండవ కొడుకు గు అని ఒకడున్నాడు, వాడి గురించే అంటున్నాను అని హీరో అంటూ తన మెడిసిన్ లో 3 స్పూన్స్ షుగర్ ని ఎక్స్ట్రా వేసుకుని తాగుతున్నాడు. దాన్ని చూసి షెన్లీ, ఏంట్రా అంత షుగర్ వేసుకుంటున్నావు, ఓవర్ స్వీట్ అయిపోతుంది కదా అని అంటూ ఉంటే, అవును స్వీట్ అయిపోతుంది, కానీ నాకు అలా ఉంటేనే ఇష్టం అని అంటున్నాడు. దానికి షెన్లీ, లైఫ్ ఎలాగో కష్టంగా చేదుగా ఉంది అనేసి మెడిసిన్ అయినా తీయగా ఉండనివ్వు అనేసి ఇంత షుగర్ వేసుకొని తాగుతున్నావా అని అడుగుతూ ఉంటే, దానికి హీరో, అవును కరెక్ట్ గా కనిపెట్టేశావు, సరే రేపు నాతో కొంచెం బయటకు వస్తావా అని హీరో అడుగుతున్నాడు. సరే సరే వస్తాను అనేసి షెన్లీ వెళ్లిపోతూ, అయినా నువ్వు పిలిస్తే నేనెందుకు రావాలి అన్నట్టు థింక్ చేస్తూ ఉంది. దానికి హీరో, నువ్వు వస్తావు అని నాకు తెలుసు అని అంటున్నాడు. సరే సరే వస్తాను అని అంటుంది. ఇక్కడేమో ఆ పెద్ద కొడుకి బాగా దెబ్బలు తగిలినట్టు ఉంది. పని వాళ్ళంతా అతనికి సేవ చేస్తూ ఉన్నారు. నేను ఊరికే వదిలిపెట్టను అని అతను అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెండో అబ్బాయి గు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటిని చూపిస్తున్నారు. అతని ఇంట్లో ఉండే తామర పువ్వులో ఏదో ఒక మంత్రశక్తి ఉన్నట్టు ఉంది. అక్కడ ఒక అమ్మాయి మైకంలో ఉన్నట్టు పడుకొని ఉంది. తన దగ్గర గు కూర్చొని తన మొహాన్ని, కాళ్ళు, చేతుల్ని తుడుస్తూ ఉన్నాడు. అప్పుడక్కడికి ఒక అతను వచ్చి, మీ అన్న ఆ జాతకం చెప్పి అతని దగ్గరికి వెళ్లాడంట, కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ వాళ్ళు మీ అన్నని బాగా కొట్టి తరిమేశారంట అని అంటున్నాడు. దానికి ఆ గు, మా అన్నకి పిచ్చి పట్టినట్టు ఉంది, పదవి కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోయాడు అనేసి మనసులో థింక్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే గు వాళ్ళ ఇంటికి మన హీరో షెన్లీతో కలిసి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు షెన్లీ, మనం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అడుగుతూ ఉంటే, దానికి హీరో, ఈ అబ్బాయి కొంచెం తెలివైన వాడు, పెద్ద కొడుకు చేతికి అధికారం వస్తే ఈ ఊరు నాశనం అయిపోతుంది, అందువల్ల మనం ఈ అబ్బాయికి హెల్ప్ చేస్తే మనం కూడా తప్పించుకోగలము, పైగా ఊరికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము అని హీరో అంటున్నాడు. దానికి షెన్లీ, నువ్వు చూడ్డానికి దద్దోజనం లాగా ఉన్నా అన్ని ఇన్ఫర్మేషన్ ని బాగా తెలుసుకొని ఉన్నావు అని షెన్లీ అంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా ఆ బండిలో గు వస్తున్నాడు. ఎవరు మీరు, ఎందుకు మా ఇంటి దగ్గర నిలబడుకొని ఉన్నారు అని గు అడుగుతూ ఉంటే, దానికి హీరో, నేనే ఆ జాతకం చెప్పే వ్యక్తిని, నా పేరు షెన్షి అని హీరో అంటూ ఉన్నాడు. దానికి అతను, జాతకం పేరుతో జనాన్ని మోసం చేసే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, మీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటారు అని గు లోపలే కూర్చొని అరుస్తూ ఉన్నాడు. దానికి హీరో, జాతకం చెప్పే వాళ్ళలాగా మీరు ఫీల్ అవ్వకండి, మీకు ప్లాన్ వేసి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు అనుకోండి, మీ అన్న ఆ ప్లాన్ కోసమే నేను నా దగ్గరికి వచ్చారు, కానీ నేను అతన్ని తరిమి కొట్టేస్తాను, కానీ నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను అని హీరో అంటూ ఉన్నాడు. అప్పుడు అతను ఆ విండో ఓపెన్ చేసి చూస్తున్నాడు. వెంటనే కిందికి దిగి ఇద్దరిని అబ్జర్వ్ చేసేసి, సరే వీళ్ళిద్దరిని లోపలికి తీసుకుని వెళ్ళు అనేసి తను లోపలికి వెళ్లిపోతున్నాడు. హీరో ఆ గూని చూస్తూ ఉంటే ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. అదేంటి అంటే, ఈ గూకి తలంతా వైట్ హెయిర్ ఉంటే ఎలా ఉంటుందో అలా సేమ్ రూపంలో ఒక అబ్బాయి డల్ గా తిరిగి చూసేసి వెళ్లిపోతున్నాడు. దాని గురించి ఇప్పుడు హీరో థింక్ చేస్తూ ఉన్నాడు. వెంటనే షెన్లీ హీరో దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటే, లేదు ఇతన్ని చూస్తూ ఉంటే నాకు బాగా తెలిసిన వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది అనేసి లోపలికి వెళ్తున్నారు. అప్పుడు షెన్లీ, భూలోకంలో జరిగే ప్రాబ్లమ్స్ కి నాకు అసలు ఎలాంటి సంబంధము లేదు, కానీ నేను నీకు హెల్ప్ చేయాలని మాత్రమే ఇక్కడికి వస్తున్నాను అని షెన్లీ అంటూ ఉంది. ఓకే, నువ్వు చాలా మంచిదానివేలే అనేసి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా ఆ టైంలో ఒక అమ్మాయి ఆ తామర కొలను దగ్గర బోట్ లో పడుకొని వాటర్ లో ఆడుకుంటూ ఉంది. దాన్ని మన షెన్లీ చూసి ఎవరి అమ్మాయి అన్నట్టు చూసేసి అక్కడి నుండి వెళ్తూ ఉంది. అంతలో ఆ అమ్మాయి బోట్ లో రిటర్న్ అవుతూ ఉంటే షెన్లీ అదంతా చూస్తూ ఉంది. అప్పుడు ఒక తామర ఆకు షెన్లీని అటాక్ చేయడానికి వస్తుంది. వెనుకకు తిరిగి చూసే లోపల అది మాయమైపోతుంది. షెన్లీ ఇప్పుడు ఒకసారి ఆ తామరని టచ్ చేసి చూద్దాము అనేసి దాని దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు ఆ బోట్ లో ఒక అమ్మాయి వెళ్తూ ఉంది కదా, తను అక్కడికి వచ్చేసి నా తామరని టచ్ చేయాలని చూడకు అని అరుస్తూ ఉంది. అంతలో ఆ అమ్మాయి స్లిప్ అయ్యి వాటర్ లో పడిపోబోతుంటే మన షెన్లీ వేగంగా వెళ్లి ఆ అమ్మాయిని కాపాడేసి పైకి తీసుకుని వచ్చి నిలబెడుతుంది. కానీ షెన్లీ కాపాడేటప్పుడు ఆ అమ్మాయి బెల్ట్ ఊడిపోతుంది. తన స్కర్ట్ ని ఆ బెల్ట్ తో కలిపి కట్టినట్టు ఉంది. ఆ బెల్ట్ షెన్లీ చేతికి రాగానే ఆ అమ్మాయి స్కర్ట్ ఊడిపోతుంది. అప్పుడు అమ్మాయి అయ్యయ్యో అని అరుస్తూ ఉంటే అదేంటో అర్థం కాక మన షెన్లీ చూస్తూ ఉండే లోపే అంతలో
అంతలో అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి మన అమ్మాయి దగ్గర ఎవర్రా మిస్బిహేవ్ చేసింది అన్నట్టు అరుస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి షెన్లీ వెనకాల వెళ్లి దాక్కుంటుంది. అప్పుడు షెన్లీ నేను ఇక్కడ నుండి ఎత్తుకొని వెళ్లిపోనా అని అడుగుతూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా మన హీరో గూ దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆ సౌండ్స్ విని ఇద్దరు బయటకు వచ్చేస్తున్నారు. దాన్ని చూసి హీరో వెంటనే తలని పక్కకు తిప్పేసుకుంటున్నాడు. అప్పుడు అమ్మాయి గూ దగ్గర నా బెల్ట్ ఊడిపోయింది అని సిగ్గుపడుతూ అంటూ ఉంటే సరే నేను నిన్ను ఎత్తుకుని వెళ్తాను అనేసి గూ తనని జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు హీరో నువ్వు ఊరికే కాముగా ఉండవా, ఏదో ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటూ ఉంటావా అని షెన్లీని తిడుతూ వస్తున్నాడు. అప్పుడు షెన్లీ ఆ అమ్మాయి ఒక డెమాన్, ఆ డెమాన్ పిల్లని తీసుకుని వచ్చి ఇతను ఇక్కడ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు అని చూడ్డానికి వెళ్ళాను అంతే, సరే సరే నువ్వేమైనా మాట్లాడావా లేదా అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో ఆ అబ్బాయి చాలా మంచివాడు, గూ నాకెంత డబ్బులు ఇచ్చాడో చూడు, మనం ఇద్దరం ఈ రోజు చికెన్ కొని తిందాము అనేసి తన తల మీద నెమ్మదిగా తట్టేసి హీరో అక్కడి నుండి పరుగులు తీస్తున్నాడు. అదంతా షెన్లీ చూస్తూ ఈ అబ్బాయి దగ్గర నుండి నేను ఎలా వెళ్ళగలను, సరే సరే ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళిపోదాము అనుకొని సరే సరే ఉండు నేను వస్తాను అని షెన్లీ కూడా హీరో వెనకాలే పరుగులు తీస్తూ ఉంది. ఇప్పుడు గూ ఒక అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదా, ఈ అమ్మాయి పేరు ఈషి అంట, తను తన వైఫ్ అంట. ఇప్పుడు గూ తన దగ్గర కూర్చొని బాధపడకురా, 3 సంవత్సరాలు అయింది, నువ్వు త్వరలోనే లేచి కూర్చుంటావు, రేపు మళ్ళీ నేను చూడ్డానికి వస్తాను అనేసి అంటున్నాడు. అప్పుడు ఆ డెమాన్ పిల్ల అక్కడికి వచ్చి డోర్ కొడుతుంది. అంతలో ఆ పని అబ్బాయి ఒక బటన్ ని నొక్కగానే వైఫ్ ఉండే రూము లోపలికి క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు గూ ఏదో వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నాడు. నేను మీతో కాసేపు ఉండనా, నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను అని ఆ డెమాన్ పిల్ల అంటూ ఉంటే సరే నాతోనే ఉండు అని గూ అంటున్నాడు. ఇక్కడ ఇంకొక పక్క ఆ పెద్ద కొడుకు ఎవరినో వెతుక్కుంటూ లోపలికి వస్తున్నాడు. అక్కడికి వచ్చి ఆ కట్టె ఆటోమేటిక్ గా నన్ను కొట్టింది, తను ఒక పెద్ద మంత్రగత్తె ఏమో, వాళ్ళిద్దరిని ఊరికే వదిలిపెట్టకూడదు అని అంటున్నాడు. దానికి అతను మీరేం బాధపడకండి నేను చూసుకుంటాను అని అంటున్నాడు. ఇక్కడేమో మన షెన్లీ ఈ అబ్బాయి వండి పెట్టే ఫుడ్ అంతా చాలా బాగుంది, ఇతను పండించే పండ్లు చాలా తీయగా ఉన్నాయి, ఇతను కూడా చాలా మంచివాడిలాగా ఉన్నాడు, కానీ ఎక్కువ రోజులు నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడ జరుగుతున్న ఆ ఊర్లో ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇంకా అతను హ్యాండిల్ చేసుకుంటాడు, నేను ఇతనితో ఉంటే స్వర్గం నుండి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని మళ్ళీ తను కూడా కలిసి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, వీడికి నా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకొని బాధపడుతూ వీడిని వదిలి వెళ్లిపోయే టైం దగ్గర పడింది అని అనుకుంటూ ఉన్నప్పుడు హీరో నేను ఇక్కడ మన సేఫ్టీ కోసము ఒక స్ట్రాంగ్ అయిన మంత్రవలయాన్ని చుట్టూ వేశాను, ఒకవేళ నువ్వు బయటకు రావాలి అంటే నాకు చెప్పేసిరా సరేనా, ఇలా చేస్తేనే కదా మనం ఈ రోజు హ్యాపీగా నిద్రపోగలము అని హీరో అంటూ ఉన్నాడు. అది విని షెన్లీ ఇంకా ఇంకా బాధపడుతూ ఉంది. బాధగా హీరోని చూస్తూ ఉండేటప్పుడే ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి, మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.